These firefighters are their lifesavers in an emergency. Why చూసిన ఎవరైనా 101 ఫోన్ చేయాలి మీకు. You should know the common sense words of mind that the emergency numbers, especially fire brigade 101, police 100, medical emergency vehicle ని తెచ్చి హై రైజ్ బిల్డింగ్ నుంచి ఎలా ఒక ఎమర్జెన్సీలో వాళ్ళ ప్రాణ కాపాడాలనేది చూపిస్తున్నాము. సో we thank each and everybody's patience for just let's see. ఇప్పుడు రెఫ్యూజ్ ఏరియా 9th floor లో ఉంది. ఈ బిల్డింగ్ లో ఇద్దరు ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళేసి వాళ్ళని రెఫ్యూజ్ ఏరియా నుంచి తీసుకొచ్చారు బయటికి. This is the purpose of Toronto Skyline. ఈ సిలిండర్ నుంచి మనం పంపిస్తాము. ఇది ఫుల్ ఇన్ఫ్లేట్ చేస్తే 18 ఇంచెస్ హైట్ వరకు వస్తుంది. ఈ విధంగా ఫుల్ ఇన్ఫ్లేట్ 18 ఇంచెస్ వరకు హైట్ వస్తుంది. 75 టన్స్ అంటే ఒక ఆ వెహికల్ని కూడా లేపగలుగుతాం. ఆ వెహికల్ టైర్ని కూడా లేపగలుగుతాం. టైర్ కింద పెట్టేసి దీన్ని జస్ట్ సింపుల్గా ఎక్స్పాండ్ చేసుకుంటే మనం కింద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీయచ్చు. స్లాబులు 2 బిల్డింగ్ కూలిపోతే ఆ 2 స్లాబ్ 9th floor ఆ రెఫ్యూజ్ ఏరియాలో ఒక ఎంప్లాయీ అక్కడి నుంచి రెస్క్యూ చేసుకుని కింది తీసుకొస్తున్నారు. అంటే ఏమి ఫిజికలీ ఛాలెంజ్ ఉండొచ్చు, ప్రెగ్నెంట్ ఉండొచ్చు. అక్కడ వెళ్ళిపోయినప్పుడు దీస్ వెహికల్స్ మీరు కమ్యూనికేషన్ క్లియర్గా ఇచ్చేస్తే ఎన్ని ఫ్లోర్స్ ఫైర్ కాల్స్ లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. మన చిన్నపిల్లలు ఎవరైనా ఇళ్ళ లోపల చిక్కుకొని ఉంటే వాళ్ళంతా వాళ్ళ లోపల లాక్ చేసుకుంటే కనుక డోర్ని బ్రేక్ చేసి మనం సేవ్ చేయొచ్చు, రెస్క్యూ చేయొచ్చు. దీనిలో ఈ డిస్ప్లేలో మనకి ఇక్కడ ఉన్న కెమెరాకి సంబంధించిన విజువల్స్ వస్తాయి. ఇక్కడ ఎల్ఈడి ఉంటుంది. మనము ఎక్కడైనా కూలిపోయిన బిల్డింగ్స్ మధ్యలో స్లాబ్స్ మధ్యలో మనుషులు ఎవరైనా చిక్కుకొని ఉంటే వాళ్ళు ఉన్నారా లేదా అసలు వెతకడానికి కోసం అని చెప్పేసి ఈ పైపు 9 మీటర్స్ ఎక్స్టెండబుల్ ఉంటుంది, 9 ఫీట్స్ ఎక్స్టెండబుల్ ఉంటుంది. దీంతో మనం ఈ కెమెరాలో చూసి ఈ హెడ్సెట్తోని వాళ్ళ మాటలు వినొచ్చు. మళ్ళీ ఈ స్పీకర్ దీంతో మనం మాట్లాడచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. దీనిలో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే 30 మీటర్స్ ఎక్స్టెండబుల్ కేబుల్ వస్తుంది మనకి. ఆ కేబుల్తో దీన్ని డిస్కనెక్ట్ చేసి ఆ కేబుల్ కనెక్ట్ చేసి మనము బోరుబావి లోపల చిక్కుకున్న మనుషులతో కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళని తీసుకుంటారు. ఇది నార్మల్ బ్రాంచ్ పైప్. మనం ఫైర్ ఫైటింగ్ లోపల రెగ్యులర్గా యూజ్ చేసేది ఫైర్మెన్స్ ఫైర్ కాల్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తారు. ఇది ఆక్రాన్ నాజిల్ అంటారు. సరిపడా ఆక్సిజన్ లేని ప్రదేశంలో ఫైర్ ఫైటింగ్ లేకపోతే ఎవరైనా రెస్క్యూ చేయడం కోసం ఇది ఫైర్మెన్లు వేర్ చేసుకొని వెళ్తారు. ఇది ఒక 45 మినిట్స్ వరకు రన్ అవుతుంది. ఒక 10 మినిట్స్ బఫర్ మన సేఫ్టీ కోసం చూసుకొని 35 మినిట్స్ దీన్ని ఫైర్ ఫైటింగ్కి ఉపయోగపడుతుంది. ఇది వేసుకుంటే మనకి బయట నుంచి ఎయిర్ రిలీజ్ అవ్వదు. ఈ వాల్వ్ అనేది లంగ్ డిమాండ్ వాల్వ్, అంటే మన లంగ్స్ ఎంత డిమాండ్ చేస్తే అంత ఎయిర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈయన బ్రీత్ అది బ్రీత్ చేసినప్పుడు మాత్రమే ఎయిర్ రిలీజ్ చేస్తుంది. బ్రీత్ రిలీజ్ చేసినప్పుడు ఎయిర్ ఆగుతుంది. అట్లా మనం టైం ఎక్కువ సేపు తక్కువ టైంలో
తక్కువ ఎయిర్తో ఎక్కువసేపు సర్వైవ్ అవ్వాలి. వెనకాల పనిచేస్తుంది. ఒకటి స్ప్రే లాగా ఇస్తుంది, జెట్ లాగా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక లేయర్ కూడా ఫామ్ చేస్తుంది. ఇది బ్రాంచ్ పైప్ జనరల్గా యూజ్ చేసేది. ఇది 24 మీటర్స్ ఉంటుంది, ఇంకోటేమో 15 మీటర్స్ వస్తుంది. నార్మల్ ఇది అక్కడ సైడ్ సార్ ఇప్పటిదాకా ఒక ఆఫీస్ లేకపోయేది, అది ఫైనల్గా ఒక ఆఫీస్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు. తర్వాత సనత్ నగర్ ఫైర్ స్టేషన్ బిల్డింగ్ అదే రోజు యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ట్రైనింగ్ సెంటర్లో కూడా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు MHA వాళ్ళు రీజనల్ ట్రైనింగ్ సెంటర్గా డిక్లేర్ చేశారు మన ట్రైనింగ్ సెంటర్ని. సో అందులో త్రూఅవుట్ ది కంట్రీ వచ్చేటటువంటి మన స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఈక్వలెంట్ అంటే SI ఈక్వలెంట్ వాళ్ళకి మన దగ్గర ట్రైనింగ్ ఇస్తాము. మిగతా ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మన స్టేట్లో కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉండాలని చెప్పి NDRF తరహాలో ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసి 2000 మందితోటి మనకి SDRFని ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో 10 కంపెనీలు 1000 పీపుల్ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఉంటారు. 1000 పీపుల్ ఏమో ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా మొత్తం ఫైర్ స్టేషన్స్ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ స్టేషన్స్ గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఫైర్ మెన్ ఫైర్తో పాటు ఏ డిజాస్టర్ అయినా కానీ అటెండ్ అవుతారు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ అసెంబ్లీ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ తాలూకాల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా అక్కడికి మన వాళ్ళు వెళ్ళి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టేట్కి ఒక అసెట్ అవుతుంది ఫ్యూచర్, ఇది మన స్టేట్కి. తర్వాత ఇక ప్రొక్యూర్మెంట్కి వస్తే ఈ సంవత్సరం మొత్తం 2 మల్టీపర్పస్ టెండర్స్, 26 వాటర్ టెండర్స్, వాటర్ బౌజర్స్ ఒక 4, 18 మినీ వాటర్ టెండర్స్, తర్వాత ఇంపోర్టెడ్ ఎస్పీ టెండర్ ఒకటి వస్తుంది. సో మిగతా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లు ఉన్నటువంటి డ్యూటీ ఏంటంటే ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ అనేది మా యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీస్ అన్ని కూడా మీకు లిస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొత్తంలో ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, ఒక రోజు మిగిలింది. 7383 ఫైర్ కాల్స్ని మనము ఫస్ట్ స్లైడ్ 7383 ఫైర్ కాల్స్ని అటెండ్ చేయడం జరిగింది. అందులో స్మాల్ కాల్స్ 7093, మీడియం 180, సీరియస్ 87 అండ్ మేజర్ 24. పెద్ద ఇంక్రీజ్ ఎక్కువ ఏం లేదు, 5.9% మాత్రమే ఇంక్రీజ్ కనపడింది. తర్వాత రెస్క్యూ కాల్స్ కూడా అటెండ్ అవుతారు మన వాళ్ళు. సో హ్యూమన్ రెస్క్యూ, యానిమల్ రెస్క్యూ 2 కాల్స్ కూడా అటెండ్ అవుతారు. లాస్ట్ ఇయర్లో మనము 1767 పీపుల్ని రెస్క్యూ చేయడం జరిగింది ఫ్లడ్స్ నుంచి. ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి 495 మందిని రెస్క్యూ చేశాము. తర్వాత లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని ఒక 40 మందిని బయటకు తీసుకొచ్చాము. మిగతా ఈ వెహికల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఇరుక్కుపోతారు వాళ్ళని 54 పీపుల్ని బయటకు తీసుకురావడం జరిగింది. సిమిలర్లీ 103 యానిమల్స్ని కూడా రెస్క్యూ చేసినాము. సో ఇది కూడా రెస్క్యూ కాల్స్ కూడా 7.29 ఇంక్రీజ్ అయింది. బేసికల్లీ మన రెస్క్యూ కెపాసిటీని కూడా పెంచాము కాబట్టి ఆ నెంబర్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
సిమిలర్లీ ఎమర్జెన్సీ కాల్స్ అవి కూడా ప్రతి ఎమర్జెన్సీ కాల్ని అటెండ్ అవుతూ ఉంటారు. సో దాంట్లో డెడ్ బాడీస్ చెరువులో పడ్డము, సూసైడ్ కానీ లేకపోతే యాక్సిడెంటల్ డెత్స్ కానీ అయినప్పుడు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అటెండ్ అవుతారు. హ్యూమన్ బాడీస్ 435 రిట్రీవ్ చేయటం, యానిమల్ 6. తర్వాత వెహికల్ ఓవర్ టర్న్ అయితే అటువంటి వాటిలో కూడా అటెండ్ అయ్యారు 28 కాల్స్. ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా 25. తర్వాత బిల్డింగ్ కొలాప్స్ లక్కీలు చాలా తక్కువైనాయి, 10 మాత్రమే. దెన్ ట్రీ క్లియరింగ్ వరదల సమయంలో కానీ ఫ్లడ్స్లో కానీ పెద్ద పెద్ద వర్షాలలో ఈ చెట్లు పడిపోతుంటే అవి కూడా అటెండ్ అయ్యారు. తర్వాత ఈ పంపింగ్ కాల్స్ మనకి వర్షాకాలం